హాయ్ పిల్లలు, చూడండి, మీకు నేను ఒక సవాల్ తీసుకువచ్చాను. ఈరోజు మనం ఒక్క రంగు కార్డ్బోర్డ్ బాక్సుల్లో దాగుడు మూతలు ఆడబోతున్నాం. వావ్! ఏమిటి ప్రతి ఆటగాడు ఫార్చ్యూన్ వీల్ కి వెళ్లి వారి రంగులను నిర్ణయించుకోవాలి. అనంతరం అందరికీ వారి రంగు బాక్స్ కనుగొని దాగడానికి 5 నిమిషాల సమయం ఉంటుంది. నేను ఎవరైనా కనుగొంటే మీరు నా జట్టులో చేరి ఇతర ఆటగాళ్లను కనుగొనడంలో నాకు సహాయం చేయాలి. మరియు ఎలాంటి మోసం చేయకూడదు. అన్ని స్పష్టమా? అవును. అవును. పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు. మీ బాక్స్ ను కనుగొని దాగడానికి మీకు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. సవాల్ ప్రారంభిద్దాం. మీరు నిజంగా దాగారా? నేను చాలా త్వరలో వస్తున్నాను. ఒక ఐడియా. దీనిని ప్రయత్నిద్దాం. చాలా చిన్నది. ఇది నా పరిమాణం. స్టెఫీ, నీకు సహాయం కావాలని అనుకుంటున్నావు కదా? అవును, లోపలికి వెళ్ళడంలో నాకు సహాయం చేయండి. సరే, త్వరగా స్టెఫీ. ఇక్కడ చాలా స్థలం ఉంది. నాకు ఇది నచ్చింది. ఓహ్, నేను ఇక్కడ దాగుతాను. ఇది పని చేయదు. ఇది బాగుంది. నాన్న నన్ను ఖచ్చితంగా కనుగొనలేరు. అక్కడికి వెళ్దాం. నేను ఏ బాక్స్ లో దాగాలి? ఇది చాలా పెద్దది. బహుశా ఇది కూడా చాలా పెద్దది. ఇది ఇంత చిన్న బాక్స్ లో నన్ను ఎవరు వెతకరు. నా రంగు కాదు. అవును, ఇది నా రంగు. ఓహ్, సమయం అయిపోయింది. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? నేను వచ్చేస్తున్నాను. ఇదిగో నేను వచ్చాను. నేను నిన్ను కనుగొనబోతున్నాను. ప్రతి రంగుకు నాకు 3 ప్రయత్నాలే ఉన్నాయి. ఈ బాక్స్ ను తెరవాలని మీరు అనుకుంటే ఈ వీడియోకు లైక్ చేయండి. ఆకుపచ్చ,
ఇది మారియా రంగు. ఏం జరిగింది? హుమ్, ఎంతిపోతున్నావు? నేను నా ప్రయత్నం కోల్పోయాను. No way. నువ్వు ఎక్కడ ఉన్నావు? మిత్రులారా, ఇవాన్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మారియా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఓహ్, ఎంత చిన్న పెట్టె. అందులో ఎవరు దాక్కోవచ్చు? నేను ఊహిస్తాను. ఒక బొద్దింక. నాకు తెలియదు. ఆచు. ఇది ఏం శబ్దం? ఎవరో తుమ్మారా? No way. శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఊహిస్తాను. ఇక్కడి నుండి కాదు, కానీ శబ్దం ఈ మూల నుండి వచ్చింది. ఓహో, ఆహా, నిన్ను పట్టుకున్నాను. అవును, నేను కాదు. నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది డాడీ. డాడీ స్టెఫీని కనుగొన్నారు. స్టెఫీ, మరొకరిని వెతుకుదాం. వెళ్ళుదాం. అవును అవును. ఓహ్ అవును, ఒకటి. నాకు బాత్రూమ్కి వెళ్ళాలి. ఓం స్టెఫీ, నువ్వు ఎలా అనుకుంటున్నావు? బహుశా ఇక్కడ ఎవరో ఉన్నారా? లేదు. లేదు. ఈ పెట్టె గురించి ఏమంటావు? ఓం. ఆకుపచ్చదా? అలెక్స్, నువ్వు అక్కడ ఉన్నావా? లేదు. అయ్యో, వారు నన్ను వింటున్నారు. ఓహ్, లేదు. Excellent. Excuse me? ఈ పిల్లలు మౌనంగా ఉండలేరు. శబ్దం ఇక్కడ నుండి వస్తుంది. No way. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు? Excellent. Fantastic. అది ఏమిటి? అయ్యో. దాసా, నేను నిన్ను కనుగొన్నాను. నువ్వు నన్ను కనుగొన్నావు. నువ్వు నన్ను కనుగొన్నావు. ఇది రుచికరంగా ఉంది. అమ్మాయాలు, లక్వీల్ దగ్గర పెట్టెలు చూసుకుందాం. ఎవరు ఇంత దగ్గర దాక్కోరు. పోదాం. దయచేసి చూద్దాం. చివరి 2 మాత్రమే మిగిలాయి. నేను నిశ్శబ్దంగా వెతకాల. అలా ఉంటే వారు నన్ను కనుగొనలేరు. నేను తప్పకుండా విజేతను అవుతాను. ఇప్పుడు ఆటగాళ్లు తమ ప్రస్తుత పెట్టెను మరొకదానికి మార్చాలి, కానీ సరైన రంగు పెట్టెలో దాక్కోవాలని చూసుకోండి. మీకు దాక్కోవడానికి కేవలం 30 సెకన్లు మాత్రమే ఉన్నాయి. కళ్ళు మూసుకోండి పిల్లలు. ఇప్పుడే ఆట మరింత తీవ్రంగా ఆడాలి. వెళ్ళుదాం. Excellent. హే ఇవాన్, నువ్వు మోసం చేయలేవు. ఇది నీ రంగు కాదు. నీ రంగు ఎర్ర. అయితే చెల్లెలు, నేను సరదాగా చెప్పాను. నన్ను కోపంగా చూడకు. నేను నిన్ను నిశ్చితంగా గమనిస్తాను.
Okay. Excuse me? ఆలోచించకమ్మా అక్క. నేను నిన్ను గమనిస్తున్నాను. చివరికి లేదు, నేను న్యాయంగా ఆడతాను. మోసం చేయడం చెడు. Excellent. కేవలం మారియా మరియు ఇవాన్ ఇంకా దాచుకుంటున్నారు. పదండి, మీరు సిద్ధంగా ఉన్నారా అందరూ? ఖచ్చితంగా వాళ్ళు మాకు చెప్పరు. హే హే నాకు అనిపిస్తుంది ఇవాన్ ఇక్కడ దాక్కున్నాడు. లేదు, ఆహ్ ఆహ్ ఇంకెక్కడా? ఆ పెద్ద పెట్టెని చూసేద్దాం. ఖాళీ కేవలం ఒక సర్వంగి ఉంది. ఖాళీ. ఇది తప్పు రంగు. నేను ఎరుపు లేదా ఆకుపచ్చ అని చెప్పాను. మరొక గదిని పరిశీలించాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, ప్రతి శబ్దాన్ని వినండి. ఒప్పందం. అవును డేవిడ్. ఈ ఒకటి చూడండి, ఆ ఆకుపచ్చది. 1, 2, 3. లేదు లేదు, ఓహ్, ఇది ఖాళీ. ఇది ఇక్కడ లేదని నేను అనుకుంటున్నాను. ఆ పెట్టెలు చూద్దాం. పదండి పదండి అలెక్స్. పరిశీలిద్దాం. వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మరొక చోటుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. నేను ప్రయత్నిస్తాను. Excuse me? No way. చూడండి, ఇది తెరిచి చూద్దాం. ఆహా ఇవాన్, మేము నిన్ను కనుగొన్నాం. మేము నిన్ను కనుగొన్నాము. మేము నిన్ను కనుగొన్నాము. ఓహో లేదు, నేను చివరగా కనుగొనబడాని వాడిగా ఉండాలని అనుకున్నాను. మారియా ఎక్కడ దాక్కున్నదో చూసారా? మంచిగా చెప్పు, నేను ఎవరికి చెప్పను. ఎప్పుడు కాదు, నువ్వే ఆమెను వెతుక్కో. ఇవాన్ కనుగొనబడ్డాడు. నేను గెలిచాను. నేను గెలిచాను. నేను గెలిచాను. ఏ మేము పూర్తి చేశాము. నియమాలను పాటించినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ నుండి చాలా లైక్లు ఆశిస్తున్నాము ఈ రోజు. మా దగ్గర ఉన్నన్ని పెట్టెలు ఉన్నట్లే లైక్స్ కావాలి. మా ఒక రంగు ఛాలెంజ్ ని మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాము. ఇవి మాయా ఇల్లు. ఇవి పెరగడానికి మీరు వాటిని ఎక్కువగా అవసరం. నెంబర్ 11, 2, 3. వావ్, బాగా చేశావు. మాయా యొక్క శక్తి. మీ ఇల్లు చాలా పెద్దవి అయ్యాయి. బాగా చేశారు పిల్లలు. నా ఇల్లు ఆకుపచ్చగా ఉంది. నా ఇల్లు గులాబీ రంగులో ఉంది. నా ఇల్లు నీలి రంగులో ఉంది. అమ్మాయాలు, నాకు ఒక ఐడియా ఉంది. 24 మెనస్ గంటల కార్డ్బోర్డ్ హౌస్ ఛాలెంజ్ ఆడుదామా? మరి చూడండి, ఛాలెంజ్ సులభం. మనం మన రంగు ఫర్నిచర్ కనుగొని ఇళ్లను అలంకరించాలి. నా రంగు గులాబీ. దశ, నీవు నీ ఇల్లును ఆకుపచ్చ ఫర్నిచర్ తో అలంకరించాలి. స్టెఫా, నీలి రంగు ఫర్నిచర్. కానీ అమ్మాయాలు, త్వరపడండి. కేవలం 10 నిమిషాలే ఉన్నాయి. సమయం ఇప్పుడే మొదలవుతోంది. నీలం. నేను నీలం కోసం చూస్తున్నాను. దీన్ని చూడండి, ఎంత అందమైన బాత్టబ్. ఇది బాగా కనిపిస్తోంది. నాకు నచ్చింది. దీన్ని ఉపయోగించవచ్చు. ఎంత పెద్ద గది. నీలం కోసం చూద్దాం. నేను చాలా నీలం చూస్తున్నాను. ఇక్కడ చాలా నీలం ఉంది. మొదలు పెడదాం. వచ్చి వెళ్ళు. వావ్, ఒక గిటార్. బాగుంది, తీసుకుందా.
వావ్, ఒక నీలి టెడ్డీ బేర్. ఇది చాలా అందంగా ఉంది మరియు ఇది నీలం. వావ్, మరకాస్. ఎన్నో నీలిరంగు వాయిద్యాలు. స్టెఫా, సాక్సోఫోన్. నాకు ఇది నచ్చింది. నీలి బొమ్మలు. అద్భుతం. వావ్, ఒక నీలి దీపం. సూపర్. ఒక నీలి బంతి మరియు ఒక నీలి కారు. చాలా బాగుంది. నిన్ను చూసి గర్విస్తున్నాను. నీలి బ్యాట్మాన్ మరియు ఒక నీలి ఏనుగు. హే మిత్రులారా, ఇది ఎవరో మీకు తెలుసా? ఆహా, స్టిచ్. ఈ గరిక పక్షి కూడా నీలం. ఇది ఒక నీలి గరిక పక్షి. ఆరా, ఇవి చాలా అరుదైనవా. నీవు చాలా అదృష్టవంతురాలు, స్టెఫా. ఇంత పెద్ద లోలీపాప్ మరియు ఇది నా రంగు. స్టెఫా, నీవు దీన్ని తినాలని ఖచ్చితంగా అనుకుంటున్నావా? లేదు, ఇది జంక్ ఫుడ్. నేను దానికి మించిన దాన్ని కనుగొంటాను. అవును పిల్లలు, జంక్ ఫుడ్ చాలా అనారోగ్యకరం. మిమ్మల్ని మాతో తీసుకుపోతాం. ఓహ్, ఇది ఉపయోగపడవచ్చు. అది చాలా నీలం. నాకు త్వరపడాలి. నాకు అనిపిస్తోంది మేము చాలాని నీలి వస్తువులను సేకరించాము. త్వరపడదాం. అలంకరణను ప్రారంభిద్దాం. ఎంత మృదువుగా ఉంది. అసలు కర్ఫెట్ లాగా ఉంది. ఎంత సౌకర్యవంతంగా ఉంది. మిత్రులారా, ఇల్లు నచ్చిందా? నీలి ఏనుగును తీసుకుందాం. ఈ కారును ఎక్కడ ఉంచాలి? ఆహా, నాకు తెలుసు. ఇల్లులో ఆడేందుకు ఒక బంతి మంచి ఐడియా. ఇప్పుడు గిటార్ సమయం. ఇప్పుడు నువ్వు నాతో ఉండాలి. ఇప్పుడు మనకు నీలి బొమ్మలు మరియు వాయిద్యాల మొత్తం సేకరణ ఉంది. మిత్రులారా, మీరు ఇల్లు కూడా ఇష్టపడితే వీడియోకి లైక్ చేయండి. వావ్, బంతులు. పర్ఫెక్ట్. ఇక్కడ నిజంగా చాలా చల్లగా ఉంది, కానీ నాకు ఏదో జోడించాలి. ఇది చాలా ఈజీ పనిలా ఉంది. ఇప్పుడు నా వంతు వచ్చింది. గులాబీ రంగు వస్తువులు చూడటం. ఇదే నాకు కావాల్సింది. బాగుంది. ఇది నా ఇంట్లో ఒక కార్పెట్ అవుతుంది. వావ్, ఇక్కడ ఎంత గులాబీ బొమ్మలు ఉన్నాయో చూడండి. అందరూ మీకు ఇష్టమైన రంగు ఏది? ఈ గులాబీ వస్తువు ఉపయోగపడవచ్చు. మీకు గులాబీ నీలం కన్నా ఎక్కువ ఇష్టమైతే ఈ వీడియోకు లైక్ చేయండి. నేను చాలా అందమైన గది పొందబోతున్నాను. నన్ను చూడండి, నేను చాలా బలవంతుడిని. నేను మీకు సహాయం చేయగలనా? అవును, ఖచ్చితంగా మీరు చేయవచ్చు. ఇంకా చాలా గులాబీ అనే విషయం లేదు. లేదు లేదు లేదు, ఈ రోజు ఇతర ప్లాన్స్ ఉన్నాయి. అయ్యో, ఈ రోజు నీ దినం కాదు. మనం అలంకరణను ప్రారంభిద్దాం. మొదట కంబల. ఇప్పటికే బాగానే కనిపిస్తుంది, కానీ ఏదో కొరవ ఉంది. ఏమి కొరవున్నదో నాకు తెలుసు. ఇది అద్భుతంగా ఉంది కదా.
నేను ఏదైనా ఆకుపచ్చని విషయాన్ని కనుగొనాలి. దాస, ఇప్పుడు నీ వంతు. ఇన్ని ఆకుపచ్చని వస్తువులు చూడు. ఆకుపచ్చ కళ్ళద్దాలు నీకు ఎలా అనిపిస్తుంది? వావ్, నాకు ఇది ఇష్టం, కానీ ఇది నాకు అవసరం లేదు. నాకు ఇది ఇష్టం మరియు నేను దీనిని తీసుకుంటాను. వావ్, మరొక దెయ్యం, కానీ ఇది ఆకుపచ్చని రంగులో ఉంది. ఇది చాలా బరువుగా ఉంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆకుపచ్చ పాము. భయపడవద్దు, ఇది విస్ఫోరితం కాదు. ఇది నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. మోసల. మనం వాడిని తీసుకెళ్దాం. ఇంకో ఆకుపచ్చని వస్తువుల కోసం వెతుకుదాం. ఆకుపచ్చ డోనట్, దీన్ని కూడా తీసుకుందాం. నాకప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ ఆకుపచ్చవే. ముందుగా భద్రత. సరే, అలంకరణ సమయం. అవును, మనం కార్పెట్ నుండి ప్రారంభిద్దాం. ఇది చాలా మృదువుగా ఉంది. ఇది చాలా హాయిగా ఉంది. వావ్, ఇది ఎంత అందంగా తయారైందో చూడండి. నాకు చూడాలనుంది. ఇక్కడ కాస్త చీకటిగా ఉంది. ఇది ఇంకా బాగా అయింది. దాసా, నీవు నిజమే. ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉంది. మరియు నేను కొన్ని లైట్లు కూడా జోడిస్తాను. ఇవి ఎంత అందంగా తయారయ్యాయో. నీలం, గులాబీ మరియు ఆకుపచ్చ. మీకు మంచి గది ఉంది. ఓహో, అది ఏమిటి? లోపల ఏముంది? ఈ పెట్టెను ఎలా తెరవాలా? నాకు తెలియదు. వీరు ఇక్కడ కారణం కోసం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ కళ్ళు ఏమిటి? ఓహ్, అవును. దాసా, నీది తీసుకో. అవును, ఇది సరిపోతుంది. సరే, ఇప్పుడు నీ వంతు. అవును, ఇది సరిపోతుంది. మన పొడవైన గోళ్లను చూడు. మన ఇళ్లను కలుపుదామా? అద్భుతమైన ఆలోచన. హలో 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 హలో, నేను నిన్ను వినగలుగుతున్నాను. సరే, దాషా, దానిని తీసుకో. హలో హలో, నేను నిన్ను వినగలుగుతున్నాను. నువ్వు నన్ను వినగలవా? అవును. వానియా కిడ్స్ కి చందా పొందండి. ఎలా ఉన్నావు? ఈరోజు ఆట గురించి ఏమిటి? మీరు సరదాగా ఉన్నారా? అవును, మేము సరదాగా ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హాయ్. హలో హలో, కార్డ్బోర్డ్ సినిమాకి స్వాగతం. నేను మరియు నా బృందం దీన్ని సృష్టించాం. 1, 2, 3 టికెట్లు దయచేసి. అది $10 అవుతుంది.
లేదు 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 కార్డ్బోర్డ్ మాత్రమే. ఓహ్, నాకు ఒక ఆలోచన ఉంది. నేను చిత్రలేఖనం చేయడం ఇష్టపడతాను. ఓహ్, మీకు ప్రతిభ ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కొంత విరామం తీసుకుందాం. తాజా ఆరోగ్యకరమైన పాప్కార్న్. హలో, హాయ్, మీరు నేడు ఏమి ఇష్టపడతారు? నా కోసం ఒక చిన్న పాప్కార్న్ దయచేసి. నాకు అదే. నేను పెద్దది తీసుకుంటాను. నా వద్ద కొంత డబ్బు ఉంది. 1 2 3 4 5 16. వావ్! చాలా ధన్యవాదాలు. పాప్కార్న్ గురించి ఆసక్తికరమైన విషయం. పాప్కార్న్ 5,000 సంవత్సరాల కంటే పాతది న్యూ మెక్సికోలో కనుగొనబడింది. అది ఆహారం మరియు అలంకరణ కోసం ఉపయోగించబడింది. పురాతన సంస్కృతుల ద్వారా కార్యక్రమాల కోసం పాప్కార్న్ మాలలు ధరిస్తారు. ధన్యవాదాలు. స్వాగతం. హాయ్, మీ టికెట్లు. సరే, మంచిది. నాకు ఒకటి ఉంది. సరే, మీ గది సంఖ్య 5. మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు. మీరు కాసేపు వేచి ఉండండి. ఏమిటి? మీ స్వంత ఆహారాన్ని తీసుకురావడం అనుమతించబడదు. మా కార్డ్బోర్డ్ సినిమాలో కార్డ్బోర్డ్ ఆహారం మాత్రమే అనుమతించబడుతుంది. స్వీట్స్ మీకు మరియు మీ దంతాలకు హానికరం. ఊప్స్, సారీ. నేను దీన్ని మళ్ళీ చేయను. నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? అవును, ఇప్పుడేం పోవచ్చు. ఎవా ఆలీస్, దయచేసి నా కోసం వేచి ఉండండి. అమ్మాయిలు, మీరు నా కోసం ఎందుకు వేచి లేకపోయారు? రా దాషా, సినిమా ప్రారంభం అవ్వబోతుంది. క్షమించండి, దయచేసి నేను ఏమీ చూడలేను. మీరు సినిమాకు చాలా పొడవైన హెయిర్ స్టైల్తో రాకూడదు. ఇది మీ వెనుక కూర్చున్న వ్యక్తులకు వీక్షణంను అడ్డుకుంటుంది. ఈ కార్డ్బోర్డ్ అలంకరణ చాలా పొడవుగా ఉంది. నేను చూడలేను. ఇది కొంచెం చిన్నగా చేద్దాం. ఇప్పుడు సందర్శకులకు మంచి వీక్షణ ఉంది. అసహ్యంగా ఉంది. కార్డ్బోర్డ్ ఆహారం తినడానికి కాదు. అలీస్, దాషా, నేను దీనికన్నా ఎక్కువ తినదగిన దాన్ని వెతుకుతాను. ఓకే. గైస్, నాతో రండి. డోర్ 5, డోర్ 4, డోర్ సంఖ్య 3, డోర్ సంఖ్య 2 మరియు 1. ఓహ్, ఈ కార్డ్బోర్డ్ కళను చూడండి. నా మరియు అమ్మాయిల కోసం కొన్ని స్నాక్స్ ఎంపిక చేయడానికి సమయం. 1 2 3 4 5 6. మంచి వాసన వస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉంది. అమ్మాయిలు సంబరపడతారు. నాకెంతో ఇదేననిపిస్తోంది. డైనోసార్ అనే పదం అర్థం గల గ్రీకు పదాల నుంచి వచ్చింది. భయంకరమైన ఉడత. వారు మెసోజోయిక్ యుగంలో నివసించారు. ఇది ట్రయాసిక్, జురాసిక్ మరియు క్రిటేసియస్ కాలాలుగా విభజించబడింది. ఇది నా సినిమా కాదు, గైస్. ఏమిటి? అది ఏమిటి? సహాయం. ఓ లేదు, నా ఆహారం. ఇది 4వది కాదా? లేదా సంఖ్య 5? అవును, అది 6 అని అనుకుంటున్నాను. రోబోట్లు దుమ్ము రేణువంత చిన్నవిగా ఉండవచ్చు, లేదా కారు అంత పెద్దదిగా ఉండవచ్చు. కొన్ని రోబోట్లు వారి అనుభవాల నుండి నేర్చుకోవచ్చు. దీన్ని కృత్రిమ మేధస్సు అనే నైపుణ్యంగా అంటారు. ఈ సినిమా ఏమిటి? కార్డ్బోర్డ్ రోబోట్ల గురించి సినిమా.
ఇది నా సినిమా కాదు. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఇది నాకు పక్కన ఉంచు, నేను తిరిగి వస్తాను. ఓకే. అక్కడ త్వరగా రా. బాత్రూమ్ త్వరగా ఉపయోగించడానికి మాత్రమే, వీడియోలు తీయడం లేదా ఫోన్లతో ఆడుకోవడం కోసం కాదు. దయచేసి త్వరగా చేయండి. నేను ఏదో వినిపోయాను. లఘు అనే పేరును దాని సరదా స్వభావాన్ని చూపడానికి ఎంచుకున్నారు మరియు సులభంగా పలికే ధ్వని పాత్రకి ఉన్న వ్యక్తివేషమైన స్వభావానికి సరిపోవడానికి. లఘువు ఒక మహిళా పాత్ర. అవునా? హాయ్, ఈ సినిమా ఏమిటి? ఇది నా సినిమా కాదు. దాషా, నువ్వేనా? ఇవా ఈ సమయం అంతా నువ్వెక్కడ ఉన్నావు? దాషా, నువ్వు నమ్మవు. నేను తప్పిపోయాను మరియు మా గది సంఖ్యను మర్చిపోయాను. ఈవా, నాకు అనిపిస్తుంది ఇది నంబర్ 2 తలుపు. సరే, వెళ్దాం. ఇది మా సినిమా కాదు దాషా. అవును, ఈ సినిమా బిడ్డల గురించి. దాషా, నీ పాప్కార్న్ తీసుకో. దాషా ఎక్కడ ఉంది? దాషా, మరి ఇవా అవి ఎక్కడ ఉన్నాయి? సినిమా ముగిసింది. దాషా, నాకు అనిపిస్తుంది మా గది సంఖ్య 5. ఇవా దాషా, మీరు ఎక్కడ ఉన్నారు? సినిమా ముగిసింది. అది ఒక పొడవాటి కథ అలిస్. మేము మీకు ఇంకొక రోజు చెబుతాము. ఇప్పుడే వెళ్దాం. హాయ్, నా కార్డ్బోర్డ్ ఐస్ క్రీమ్ షాపులోకి స్వాగతం. అమ్మాయిలు, కొంచెం కార్డ్బోర్డ్ ఐస్ క్రీమ్ తీసుకుందాం. లేదు, ధన్యవాదాలు, అవసరం లేదు దాషా. నేను కార్డ్బోర్డ్ ఆహారానికి పెద్ద అభిమానిని కాదు. మీకు ఏది కావాలి? ఇది మరియు ఇది. అయ్యో, చేదుగా ఉంది. నేను చెప్పాను దాషా, కార్డ్బోర్డ్ ఆహారం తినడానికి కాదు. అమ్మాయిలు, కార్డ్బోర్డ్ సినిమా సరదాగా ఉంది, కానీ మేము చాలా అరుదుగా కలిసి ఉన్నాము ఎందుకంటే మేము మా గది సంఖ్యను మరచిపోయాము. ఇలాంటి చల్లగా ఉన్న ప్రదేశంలో కూడా కలిసి ఉండటం మరియు నియమాలను పాటించడం ముఖ్యం. మనం ఒకరినొకరు చూసుకుందాం.